మా మిద్దె మీదకి పావురాలు కూడా వస్తున్నాయి చూడండి, ఎంత మంచిగా ఉంది. తెల్లగా పావురము ఎగిరిపోతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ లాగ్స్. ఈరోజు నేను మా మినీ గార్డెన్ మిద్దె తోట వీడియో తీయబోతున్నా. ఆ వీడియో ఏంటంటే చిక్కుడుకాయలు, నిమ్మకాయలు, కొన్ని దొండకాయలు వీడియో చేయబోతున్నాను. నేను ఈ వీడియో చూసి ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మంచి మంచి వీడియోలు వస్తాయి. మినీ గార్డెన్ మిద్దె తోట వీడియోలు, వీడియోలు, పూజా విధానము అంతా వీడియోస్, మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి, వంటల వీడియోలు. ఈ వీడియోలు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. వీడియోలు చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఈ వీడియోలు చూడాలి, ఎందుకంటే ఇంకా ముందు ముందు రాబోయే వీడియోస్ చాలా బాగా వస్తాయి, చాలా మంచిగా కూడా ఉంటాయి. నేను ఇప్పుడు ఆ చిక్కుడు చెట్టు వీడియో నీకు చూపించబోతున్నాం మనకందరికీ. వీడియో చూద్దాం పదండి మనం అందరం. ఇక అన్ని చిక్కుడుకాయలు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇవన్నీ. ఇక్కడైతే నిమ్మకాయలు కూడా వచ్చినాయి. నిమ్మకాయలు అయితే చెట్టు 3 ఇయర్స్ అవుతుందండి ఈ నిమ్మ చెట్టు పెట్టి. ఇప్పుడైతే ఈ కాయలు కాస్తున్నాయి నిమ్మ చెట్టుకి. ఇక్కడ చూడండి నిమ్మకాయలు అయితే ఎట్లా వచ్చినాయో. ఇంకా చిక్కుడుగా అయితే మంచిగా ఇట్లా గుబురుగా వచ్చింది చిక్కుడుగాయ. మనం ఇప్పుడు చిక్కుడుగాయ తెంపుదాం. మనకి పీచు పదార్థము తింటే కూడా మంచిదండి, ఒంటికి కూడా మంచిది చిక్కుడుకాయలు. మనకి ఆర్గానిక్ ఫుడ్ లాగా ఇది మంచిగా, మనం ఏమి వేయకుండా, మందులు వేయకుండా పండిస్తున్నాం కదా. మనకి మందులు వేయకుండా కిచెన్ వేస్ట్తోనే మనం ఇట్లా ఇంట్లో చెట్లు ఈజీగా పెంచుకోవచ్చండి. మన ఇంట్లో పండించుకొని వండుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడ ఇవన్నీ లోపలికి ఉన్నాయండి, ఇట్లా అన్నీ లోపలికి కనబడతలేవు. ఆకుల నడుమ ఉన్నాయి కదా, కనిపించట్లేవు. పడుకున్నాయి అక్కడి నుంచి అన్నీ ముళ్ళ చెట్టుకు పాకింది కదా, తెంపనీకి వస్తలేదు. అన్నీ నిమ్మ చెట్టుకు పాకింది. తెంపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అయినా కానీ తెంపాలి. కాయలు మళ్ళీ ముదిరిపోతాయి కదా. ఇక్కడ ఏమీ లేదండి. ఇప్పుడు వచ్చేది ఇప్పుడు చలికాలం సీజన్ కదా, చాలా బాగా వస్తాయి ఇవి చిక్కుడుకాయలు. మన చూడండి ఇక్కడ కింద కూడా ఉన్నాయి. ఇవి అయినా కొన్ని గింజలు అయినాయి. వాటరు, కిచెన్ వేస్టు,
కనబడతలేదు. చెట్ల ఆకుల నడుము ఉన్నాయి కదా, కనిపిస్తుంది. ఒక్కసారి మనం గింజలు పెట్టి వదిలేసినాం అనుకో, అవే మనకు ఒక 3-4 నెలలు మంచిగా కాత ఇస్తుందండి. బాగా చిక్కుడుకాయని కానీ దొండకాయ కానీ. అక్కడ పెట్టినాము, ఇక్కడ కూడా ఉన్నది, ఇక్కడ కూడా తెంపుదాము దూరం. అయితే గింజలు వదిలేసిన నేను, ఇవి ఇప్పుడు తెంపుతున్నాను. ఎందుకంటే వర్షం పడ్డది కదా, ఈ 3-4 డేస్ నుంచి వర్షం పడుతుంది కదా, ఈ గింజలు అన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఇంకా అందుకనే ఇగో ఇట్లా తీసినాను. అగో గుత్తులు గుత్తులు వచ్చినాయిగా, ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇక ఇట్లా ఇంకా చూడండి. ఇక పచ్చిమిరపకాయలు ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ మన ఇంట్లోనే వండుకొని తింటే ఎంత బాగుంటుందో, ఎంత టేస్టీగా కూడా ఉంటాయి కూరగాయలు. చూడండి ఇక ఇన్ని పచ్చిమిరపకాయలు వెళ్ళినాయి. ఇదైతే వామ చెట్టు, ఇది ప్యాటిల్ బేరు, ఇది మాత్రం ఇక మనీ ప్లాంట్. ఇలానే తీగ బచ్చలు వస్తుంది, ఎర్ర బచ్చలు. ఇక్కడైతే ఇట్లా టాటిల్ బేర్ అయితే మేము ఇట్లా అరేంజ్ చేసుకున్నాము. ఇక్కడైతే ఎట్లా వారింది చూడండి. తీగ బచ్చలి మొత్తము, టాటిల్ బేరు, ఈ సక్యులెంట్, ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేసుకున్నాము. ఇదైతే పసుపు చెట్టు, ఎంత బాగా వచ్చింది చూడండి పసుపు చెట్టుగా. ఇక్కడైతే బ్రహ్మకమలం అండి. ఇక్కడ వచ్చింది బ్రహ్మకమలము. మందారం చెట్లు అయితే మొత్తం ఎండిపోయినాయి. అగో మా వారైతే కోసేస్తున్నాడు మొత్తము. మళ్ళీ అన్నీ కట్ చేసేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి. మేమైతే ఇప్పుడు అన్నీ కట్ చేసుకుంటున్నాము. అవి ఉండని, అవి ఏమొద్దు, ఇవే కట్ చేయాలి. ఇక ఇది కట్టాలి పైకి. ఇది వస్తుంది, ఇది పోయింది అనుకున్నాం దీన్ని. ఇది ఇప్పుడు మొగ్గ వస్తుంది. ఇక ఇప్పుడు వస్తుంది మొగ్గ. ఇక ఇప్పుడు వస్తుంది, దీన్ని కట్టాలి. ఒక తాడు తీసుకొని దీన్ని మెల్లగా కడితే సరిపోతుంది. ఇక మెల్లగా రాలిపోగల, కింద తట్టుకుంది దాన్ని. అయ్యా ఇక్కడ కర్ర లేదు కదా కట్టడానికి, దీనికి సపోర్ట్ పెట్టు ఒక దానికి. మట్టి అంతా రెండిట్లా కలుపుకొని వాడుకోవాలి.
మంచిగా ఉంది, మంచి సంవత్సరం. ఏమి కోస్తే తెలుస్తుంది. అన్నీ వాడిపోయినాయి చెట్లన్నీ. సపోటా చెట్టు అయితే ఇగో సపోటా కాయలు అయితే మస్తుగా కాసినాయి. ఇంకో ఇక్కడైతే ఇగో ఎన్ని కాయలు ఉన్నాయి. ఇగో ఈడొకటి ఈడొకటి. ఇక కాత అయితే బాగానే పట్టింది. ఇంకా దింపలే మేమైతే. ఇంకో ఇక్కడైతే కాయలు కాసినాయి. ఇక్కడ అవి పోతాయి ఆకులు, పోతాయి దొండ చెట్టుకు ఆకులు పోతుంటుంది అప్పుడప్పుడు. ఇక దొండకాయలు అయితే ఇగో ఇట్లా వస్తున్నాయి చూడండి. మొత్తం ఎండిపోతుంది చెట్టు మొత్తము. మళ్ళీ పెడితే తీగ వస్తుంది. ఇది వస్తుంది కానీ పైన పైన వస్తుంది, కిందకి ఎండిపోతుంది. కిందకి వెళ్ళి వాడిపోయినట్టు అయింది మొత్తం చెట్టు మొత్తం. మంచి విత్తనం, మంచిదే ఇది విత్తనం, మంచిదే ఇది. దొండ చెట్టు చాలా చాలా మంది ఇళ్ళల్లో బతకదు అసలు. మన ఇంట్లో ఎట్లనో ఉన్నది. ఇట్లా పెట్టి అడ్డము సగం చేస్తావు అన్నీ. ఆన్ చేసినావా? కట్ చేయి. చూసారు కదా, ఇగో చిక్కుడుకాయలు, దొండకాయలు, పచ్చిమిరపకాయలు ఇగో ఇలా వెళ్ళినాయి మా మినీ గార్డెన్ మిద్దె తోటలో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్గానిక్ ఫుడ్ పండించుకొని తిందాం మనం. చూడండి, చిన్న చిన్న తొట్టిలోనే ఇళ్ళనే శంకుపూల చెట్టు వచ్చింది, ఇళ్ళనే వామ చెట్టు వచ్చింది, ఇళ్ళనే మన ఇళ్ళనే ఒక తొట్టి ఉంది, షో ప్లాంట్ ఉంది ఇళ్ళనే. దీని పైనకి ఇట్లా వెళ్తూ ఉంటే ఇట్లా శంకుపూల చెట్టుకు, మామిడి చెట్టుకు, ఈ శంకుపూల చెట్టు చుట్టుకొని ఇక్కడ ఇగో ఇక్కడ ఏమైందంటే పిట్టె గూడు కట్టింది ఇక్కడ. ఈ పిట్టె గూడు చూడు, మనం ఇల్లు కట్టుకున్నట్టు ఎంత బాగా కట్టుకుందో. ఒక్కొక్క ఈక తెచ్చుకొని, ఒక్కొక్క పుల్ల తెచ్చుకొని ఎంత బాగా కట్టుకుందో చూడండి. ఇగో మామిడి చెట్టుకు మంచిగా గూడు కట్టుకుంది, ఇల్లు అల్లుకుంది, అది ఇల్లు కట్టుకుంది మంచిగా. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మనమైతే ఒక్కొక్క ఇటుక ఎట్లా తెచ్చి ఇల్లు కట్టుకుంటామో అది కూడా అట్లా ఒక్కొక్క పుల్ల తెచ్చుకొని అది మంచి గూడు కట్టుకున్నది. చూడండి ఎంత బాగుందో. మా ఇంట్లో అయితే ఉసిరికాయలు చాలా బాగున్నాయి. ఉసిరి చెట్టు చాలా పెద్దగా ఉంది. మేమైతే ఇగో ఇప్పుడు అద్దంలోకి వెళ్ళి పైన ఉండి మెట్ల కాడ ఉండి మేము ఇంకా వీడియో చేస్తున్నాను నేను. చూడండి ఇగో ఎట్లా ఉన్నాయో ఉసిరికాయలు. ఇక్కడ చూడండి ఇక గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇక ఎంత పండు వండినాయి మంచిగా. అక్కడ చూడండి ఎంత బాగున్నాయి అవి కూడా. వావ్, మంచిగా చట్నీ పెట్టుకోవచ్చు.